నందిని, నాకేదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? పార్వతి పెద్దమ్మలాగే అమ్మవారికి సేవ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన కోసం జీవించే వాళ్ళున్నారు. నువ్వెవరి గురించి అంటున్నావు? లోపలికొచ్చి చూడు, అప్పుడంతా తెలుస్తుంది. రా. అంతటా నిండిన సర్వశక్తి తల్లి. అయ్యా, ఆ రామ్మా. అమ్మా, ఎవరో ఓ కొత్త పిల్లని తీసుకొచ్చావు. ఎవరమ్మా తను? మీకెవరో అర్థం కాలేదా? ఎక్కడో చూసినట్టుగా ఉంది, కానీ ఎవరో తెలియడం లేదు. తను మన గాయత్రి అయ్యా. ఏంటి? మన గాయత్రా? గాయత్రి, నాన్న, నాన్న, గాయత్రి, గాయత్రి, నా బంగారు తల్లి, నా అమ్మా, అమ్మా, అమ్మా గాయత్రి. ఐదేళ్లప్పుడు వెళ్ళిన నువ్వు 21 ఏళ్లు గడిచిన తర్వాత ఎవరూ గుర్తించలేనట్టుగా వచ్చి మళ్ళీ కనిపించాలి. నేను కన్న బిడ్డనే తెలియక ఎవరు అని అడిగానమ్మా. మిమ్మల్ని చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. నందినితో పాటు మిమ్మల్ని కూడా చూడగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నువ్వు విదేశాల్లో ఉన్నావని నాకు తెలుసమ్మా, కానీ ఎక్కడన్నదే తెలియదు. ఏదో శివపురం అనే ఊరికి సంబంధించిన వాళ్ళు నిన్ను దత్తత తీసుకుని వెళ్లారని మన ఊరు మాధవరావు చెప్పాడు. ఏదో ఒక రోజున నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను అనుకున్నట్టుగానే నువ్వు వచ్చావు. మన రక్తబంధం దూరం కాదని నిరూపించి నా మనసుకు శాంతిని కలిగించావు గాయత్రి. గాయత్రి, అదంతా సరే గాని, అవును, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? నందిని ఎప్పుడు కలిసావు? నేను చెప్తానయ్యా. కాలచక్రం దొరికే వరకు రాజశేఖర్ని ఏం చేయకూడదని మీరు నన్ను అదుపు చేసి పెట్టారు. కానీ నాకంటే ముందే గాయత్రి రాజశేఖర్ మీద పగ తీర్చుకోవాలని చూసింది.